నేటి ముఖ్యాంశాలు. ఎంఎస్సి ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా సాధించిన సిటీ కేబుల్ ఎండి కూతురు గొటిగ నాగ రోమిక. తాండూర్ మున్సిపల్ కమిషనర్గా షఫీవుల్లా బాధ్యతలు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో యాగానికి తరలి వస్తున్న దంపతులు. హాజీపూర్ సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ. చినుకు పడితే రాత్రి జాగరణే, నేతలు మారినా బతుకులు మారలే, ఇందూరు దళితవాడ మహిళల ఆవేదన. రహమానియా పాఠశాల విద్యార్థుల ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ప్రపంచంలో టాప్ యూనివర్సిటీ దుబాయ్లోని హెరియాట్ వాట్ యూనివర్సిటీలో సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి బాబు, సుస్మితారెడ్డి దంపతుల ముద్దుల కూతురు గొటిగ నాగ రోమిక ఎంఎస్సి ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ విత్ ఫైనాన్స్ లో పట్టా సాధించింది. దుబాయ్ లో అట్టహాసంగా జరిగిన యూనివర్సిటీ సమావేశంలో హెరియాట్ వాట్ యూనివర్సిటీ ఛాన్సలర్ చేతుల మీదుగా తమ సర్టిఫికెట్లను అందుకుంది. దీంతో సిటీ కేబుల్ ఎండి గొటిగ నరసింహారెడ్డి తమ కూతురు అంతర్జాతీయ స్థాయిలోని యూనివర్సిటీలో పట్టా సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. In International Business Management and Finance, Romika Reddy Latika. తాండూర్ మున్సిపల్ కమిషనర్గా గత 3 నెలలుగా బాధ్యతలు చేపట్టిన శంకర్ సింగ్ తాండూర్ పట్టణ రాజకీయాలను తట్టుకోలేకపోయారు. అదేవిధంగా మున్సిపల్లోని సిబ్బందికి పారిశుద్ధ కార్మికులను గాడిలో పెట్టలేకపోయారు. ఏం చేస్తే ఏమవుతుందో మరి నాకేంటి అనే ఆలోచనతో ఉండడంతో ఇక్కడి నుండి బదిలీ వేటుపడింది. శంకర్ సింగ్ స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెప్మా పీడీగా పనిచేసిన షఫీవుల్లా బుధవారం కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ షఫీవుల్లా మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని ప్రధాన సమస్యలు పారిశుద్ధం మరియు కార్మికుల జీతాలు తదితర అందరి సహాయ సహకారాలతో దృష్టి సాధిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ రాజశ్యామల శతచండీ శౌర్యలక్ష్మి సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం 3వ రోజుకు చేరుకుంది. యాగంలో యాలల మండలంలోని సంగాయిపల్లి, కిందితాండ, నాగసంబందర్, అడల్పూర్, బాణాపూర్, అగ్గనూర్ గ్రామాలకు చెందిన దంపతులు మరియు బషీరాబాద్ మండలంలోని మర్పల్లి, పర్వత్పల్లి, హంక్యానాయక్ తాండా, బాబు నాయక్ తాండా, భోజానాయక్ తాండాలకు చెందిన దంపతులు పెద్దెముల్ మండలంలోని మారేపల్లి తాండా, దుగ్గాపూర్, చైతన్య నగర్, తట్టేపల్లి, బండమీదపల్లి గ్రామాల దంపతులు ఈ యొక్క అతిరుద్ర మహాయాగంలో పాలు పంచుకొని యాగ ఫలాన్ని పొందడం జరిగింది. ఈ సందర్భంగా యాగంలో పాల్గొన్న దంపతులు మాట్లాడుతూ ఈ అవకాశం మళ్లీ రాదు కనుక తాండూర్ నియోజకవర్గ ప్రజలు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా తాండూర్ నియోజకవర్గంలోని దంపతులు ఈ యాగంలో పాల్గొనవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ గరికపాటి నరసింహారావు, శాలివాహన డిగ్రీ కళాశాల అధ్యాపకులు సిద్ధిలింగయ్య స్వామి ప్రవచనాలు
బాగోగుల కోసం మరి ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం భగవంతుని ప్రార్థనలు చేస్తూ నిత్యం భగవంతుని సేవలో ఉండే వ్యక్తులు మీరు. కాబట్టి ముందుగా మీకు మన సన్మానించాలని చెప్పేసి అనుకుని ఈ సన్మాన కార్యక్రమాన్ని మీరు స్వీకరించి మీ ఆశీర్వాదాలు మా అందరిపైన ఉండాలి, మరి యాగ కార్యక్రమం పైన ఉండాలి, మరి యాగం విజయవంతంగా ఎటువంటి ఆటంకం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగే విధంగా మీ అందరి ఆశీర్వాద దీవెనలు మరి ఇవ్వాలి అని చెప్పి నేను మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ప్రజలకు మీరు ఈ యాగం గురించి, ఈ యాగం చేస్తే వచ్చే ఫలితం గురించి కూడా మీరందరూ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కుటుంబంలో ఏదో ఒక విధమైన కష్ట నష్టాలు, ఏదో ఒక బాధాకరంతో ఉంటారు. మరి నేను కూడా 2 రోజుల నుంచి వింటున్నాను, ఇక్కడ వచ్చిన స్వాములు వీళ్ళందరూ ఈ యాగ ఫలితం ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని వాళ్ళు చెప్తుంటే మరి నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. మరి ఈ యాగ ఫలం తాండూరులో ఉన్న ప్రతి ఒక్కరికి దక్కాలి. యాలల మండల పరిధిలోని హాజీపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తమ తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 65 మంది విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ 65 మంది విద్యార్థులకు ఏం కావాలన్నా నేనే ఇస్తానని మరి ఉపాధ్యాయులకు నేను హామీ ఇవ్వడం జరిగింది. పిల్లలు తల్లిదండ్రుల ద్వారా ఎట్లాంటి ఏ చిన్న పెన్ను కానీ పెన్సిల్ కానీ కొనొద్దని, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఏదైనా కానీ ఈ సంవత్సరానికి, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నేనే ఇస్తానని హామీ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా మా విద్యార్థులను పోటీతత్వం తయారు చేసి ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు కానీ చాలా చక్కగా మరియు వాళ్ళకున్న సమయాన్ని విద్యార్థులకు కేటాయించి చాలా వాళ్ళకు నైపుణ్యాన్ని ప్రదర్శించి వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ద్వారా వాళ్ళకి ఏ విధంగా నైపుణ్యాన్ని అందిస్తానని నేను చాలాసార్లు అబ్జర్వేషన్ చేశాను. వాళ్ళ సొంత డబ్బులతోనే ఒక సిస్టమ్ని తయారు చేసుకొని ఒక ప్లే కార్డ్స్ని కానీ తర్వాత ఒక ఏబిసిడీలు కానీ పిల్లలకు ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ ఒక సిస్టమ్ని తయారు చేసుకొని పిల్లలకు చాలా చక్కగా విద్యను అందిస్తున్నారు. మరియు కొన్ని చిన్న సమస్యలు ఉంటే వాళ్ళ సొంత ఖర్చులు చేసుకొని పిల్లలకి చేసిండ్రు. ఇది నేను గమనించి మరియు ఈ యొక్క పాఠశాల విద్యార్థులందరినీ దత్తత తీసుకొని పిల్లలకు ఎట్లాంటి వస్తువులు తల్లిదండ్రులు కొనకుండా పిల్లలకు అన్నీ నేనే, ప్రభుత్వం నుంచి పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి, పిల్లలకు నోటు పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, పెన్సిల్ కానీ నేను ఇచ్చి పిల్లలకు ఒక ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా చదివించి వీళ్ళందరినీ ఈ యొక్క 65 మంది విద్యార్థులు నా సొంత పిల్లలుగా భావించి నా పిల్లలు అనుకుని నేను దత్తత తీసుకొని నా పిల్లలకైతే దానికి మేము సర్పంచ్ గారికి చాలా కృతజ్ఞతలు మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున తెలియజేస్తున్నాము. అయితే సర్పంచ్ గారు చెప్పినట్టు మేము ఎల్లవేళలా విద్యార్థులకు అందుబాటులో ఉంటూ మంచి విద్యను అందించడానికి శాయశక్తుల మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా, ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఇటువంటి కార్యక్రమం మనము ఈ ఊరు లోపల ఎప్పుడు చూడనటువంటి కార్యక్రమం, కనీసం విననటువంటి కార్యక్రమం. కురిస్తే చాలు ఇంట్లోకి వర్షం నీరు వరదల వస్తుంది. దీంతో ఇంట్లో ఉన్న పెద్దలు, చిన్నారులు అందరూ రాత్రిపూట జాగరణ చేయవలసిందే. వివరాల్లోకి వెళితే పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామంలో పీతిరి కాలువ వరదలతో నింపుకొచ్చి ఇంట్లోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు గ్రామస్తులు వాపోయారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షపు నీరు ఇంట్లోకి రావడంతో మోరీలు సరిగ్గా లేకపోవడంతో తమ ఇండ్లు లోతట్టు ప్రాంతంలో ఉండడం పట్ల తమ ఇండ్లు ముంపుకు గురవుతున్నట్లు మహిళలు తెలిపారు. బియ్యం, కందిపప్పు తదితర ధాన్యాలు వర్షపు నీటిలో తడవడంతో ఏం తినాలో అర్థం కావడం లేదని, ప్రజాప్రతినిధులు, నేతలు మారినా బతుకులు మాత్రం మారలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించకపోతే గ్రామం వదిలి వెళ్లాల్సి వస్తుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. మాది దళితవాడ అని చిన్న చూపు చూస్తున్నారా? అందుకే పట్టించుకోవడం లేదా? ఎన్నికలప్పుడు మా సత్తా ఏంటో చాటుతామని హెచ్చరించారు. ఇంకా చెప్తారు కమ్మా ఇక్కడ చూడండి. మానస్ వస్తేనే ఇళ్ళకి నిల్వ
పోతాయి, లేకుంటే లేదా ఇప్పుడు అవ లోపలికి అయినా కానీ నీళ్ళు పోతాయి సార్. అగో ఇంతకింతకు వస్తాయి నీళ్ళు. అగో అది వాగే కదా సార్, అట్లా అక్కడ కాలువ మంచిది వెళ్ళారు అంటే బాగానే వేపియలేరంటే వాడకని వేపించినందుకు చిన్నగా వేసిండ్రు. అదే అది వాడక అంతే సైజు సరిపోతుంది అని కాన అంతే వేసిండ్రు. 7 మంది పిల్లలు అవి అన్నీ ఉన్నాయి, ఇంట్లో ఇంకా అగో దూరం ఆడబడ్డది. 5 ఏళ్ళు రాబట్టి మేము ఊరి సీట పోవాలన్నా, ఊళ్ళు ఉండాలన్నా, మళ్ళీ మీకు సర్కారు ఉండి ఏం చేస్తున్నారు? మా ఏం బ్యానరు బండ్లు అన్ని పట్టుకుపోతున్నాయి, ఎక్కడ పోవాలి? బియ్యము పప్పు ఇగో మేకలు లేక పిల్లలు 7 మంది పిల్లలను తీసుకొని ఎక్కడ పోవాలి? పోతాం చూసారు, మేకలు లేక పిల్లలు మనిషి రాలేదు. వచ్చింది మీకు పుణ్యం వచ్చింది కానీ చూడండి జర మమ్మల్ని కన్నా చూడండి. ఇంట్లో చూడండి, మేము అంటే తడిచిన ఇంట్లో జొర్రి చూడండి. మీకు అంత డౌట్ ఉంటే చూడమాట్లాడేది ఏం అవసరం లేదు. చచ్చిన దానికే మా పండిన పెడతారు, అందరం నోట్ తెచ్చి ఓటేస్తాం. ఈ బయటికి వెళ్ళలేదు, భూమి కూర ఇంట్లో నీళ్ళు తట్టే కూడా బయటికి వెళ్ళలేదు. బియ్యం అందదా అంట మొత్తం 19 ఇండ్లు 5-6 క్వింటాలు కావచ్చు. 5-6 క్వింటాలు ఒక్కొక్కరి ఇంట్లో 6 మంది 7 మంది फोटो आना तो भेजो पटेल को। వాగులే వస్తాయి మస్తు సంవత్సరాల నుంచి. చిన్న చిన్నగా పిల్లలు ఉండరు, ఏం చేయాలి? అట్లా మళ్ళా ఇండ్లకి నీళ్ళే దొబ్బుకొని వస్తాయి. ఇప్పుడు మా ఇంటి ముందు అయితే తెప్పలు తెప్పలు వస్తాయి నీళ్ళు. మళ్ళా అందరు ఇండ్లలోకి పోతున్నాయి. అంటే మోరి చక్కగా లేదు, ఇండ్లు కిందికి ఉండయి మావి. నీళ్ళు అనగబట్టి నీళ్ళు వస్తాయి ఇండ్లకు. ఎవ్వరికి తొక్కేం పోవు, ఇవి ఇండ్లోకి పోతాయి నీళ్ళు. ఊరు ఇడిచిపోయే పరిస్థితి వచ్చింది, ఎవరికి చెప్పినా పట్టించుకోకొచ్చిండ్రు. సర్పంచ్ చెప్తే కానీ పట్టించుకోకొచ్చిండ్రు. ఈ చెట్లు తీయండి అంటే కానీ తీస్తలేరు. బాగా వస్తుంది అని అవ్వడం మేమే కొట్టేసుకున్నాము. ఎవ్వరు పట్టించుకోకొచ్చిండ్రు. ఇట్లా తీయండి అంటే కానీ పట్టించుకోకొచ్చిండ్రు. సర్పంచ్కు చెప్తే కానీ పట్టించుకోకొచ్చిండ్రు. ఇట్లా ఏం తీస్తలేరు, ఇట్లా ఏం చేస్తలేరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా వస్తాము? ఇది మళ్ళా 5-6 సంవత్సరాలు మా పెళ్లి అయినప్పటి నుంచే చూస్తున్నాం మేము ఈ బాగును. ఒక్కరికి ఇట్లా పట్టించుకోరికి రా, ఇట్లా నీళ్ళు వస్తాయి, పిల్లలు ఉంటారు చిన్నగా పెద్దగా. మేము ఇంటికాడ ఉంటాం, చేనులకు పోతాము, ఇట్లా వస్తున్నాయి నీళ్ళు. ఏం చేయాలి చెప్తే కానీ ఎవరు పట్టించుకోకొచ్చిండ్రు. బ్యానర్ పట్టక లేకుండా పోయింది. ఇవో గిల్లు ఇంటికి వస్తారు పాపం. పేరు వేస్తారు, ఎక్కడెక్కడ చేస్తారో దేవునికి. ఇదంతా మొత్తం గలీజ్. ఇదంతా ఇది చేయండి అంటే కానీ పట్టించుకోరు, ఒక్కరు పట్టించుకోరు. ఏం చేయాలి ఎడమని గుర్తాలి. దేవుడు వచ్చిందానికి ఎవరు మేము చేస్తాం. మస్తు నీళ్ళు కూరా, ఎక్కడ చూడ సముద్రం లేక కొట్టుకోపోతే కానీ పట్టించుకోరు కదా. మాత సర్పంచులు పట్టించుకోరు, ఎవ్వరు పట్టించుకోరు. ఇదివరకు వచ్చి కానీ ఎట్లున్నారు ఏం ఇంకా తల్లిగానే అడుగుతలేరు. ఎవ్వరు ఒక్క మనిషి రాలేరు. వాళ్ళు రాష్ట్రానికి వచ్చిపోయిండ్రు. ఈ ఊరు సర్పం ఇది బంటోళ్ళు ఏమేమి నన్ను ఏం రాసుకోపోయిండ్రు గింతే. ఇక ఇప్పుడు నాని ముద్ద అయిపోతాం చూడు సార్. ఇక మేము అప్పటి నుంచి కడుకుంటానే ఉన్నాం. ఇక కట్ట కూర్చుంటే నిలబడి ఇక
పనుకుంటే తావరం లేదు, ఏం లేదు, ఏం చేయాలి? తాండూరు పట్టణంలోని రహమానియా పాఠశాల విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం తైకాండో క్రీడల్లో శిక్షణనిస్తున్నట్టు కరాటే మాస్టర్ మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి కరాటే ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రహమానియా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్న తీరు పట్ల మనోహర్ ను ప్రశంసించారు. 3, 4, 5, 6, 7, 8. पूरा पावर इधर आ जाना, पूरा पावर, आम का पावर. 4, 5, 8, 9, 10, 5, 6, 7, 8, 9, 10. बस वो साल पेंडलाइन वाला जो देख के करो हम पता रेजिंग कट करना, फेस लेवल तक आ जाना. किक 4, good, 3, 10. Come on. बेल्ट के पास. हाँ. परफेक्ट. ये शॉट लगले. हाँ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.